సార్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా, డైలీ రెగ్యులర్గా చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగుందన్న. దాంట్లో ఎస్పెషల్గా నిఖిల్ అండ్ నబీల్ గేమ్ ఈజ్ వెరీ గుడ్. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 వచ్చి నిఖిల్, నబీల్, థర్డ్ గౌతమ్ మేబీ, అండ్ ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణుప్రియ కానీ రోహిణి కానీ. విష్ణుప్రియ కానీ రోహిణి కానీ. ఎందుకంటే రష్మి ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. రష్మి ఎలిమినేట్ అయిపోయింది. అసలు యష్మి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అని మీరేం చెప్తారు? ఆమె తొందరగా స్లిప్ అవుతుంది. స్లిప్ ప్లస్ ఇంకోటి చేస్తుంది. అదే పోరాడే దగ్గర మాత్రం గట్టిగా పోరాడుతుంది. మీకు కూడా అదే అనిపించిందా సార్? మాకు కూడా అదే అనిపించింది. ఎస్పెషల్లీ అంటే తను గెలిచినప్పుడు ఒకలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు క్రయింగ్, మళ్ళీ అది నిందేసేస్తారు అంతే. అట్లా అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు యష్మి బాగా ఆడుతుంది అది ఇది అన్నారు, ఉండగా ఉండగా ఎందుకు తగ్గింది అంటారు? లవ్ అది లవ్ ఏం లేదులేండి కానీ ట్రాక్, కానీ ఆమె ఏమంటారు సపోర్ట్ తీసుకుంటుంది ఎక్కువ. మెయిన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరితోటి ఇంతకుముందు ఆడేది. ఎప్పుడైతే ఆమె కొంచెం వచ్చింది తనే సోనియాలా తయారైంది. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే వైల్డ్ కార్డ్ బాగా ఆడుతున్నారా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు? ఫస్ట్ నుంచి బాగా ప్రిఫరెన్స్ చేశారు, బికాస్ ఫస్ట్ వచ్చారు కదా వీళ్ళు చూసి వీళ్ళు ముందు ఆడి వచ్చారు. సో వీళ్ళకి ఆల్రెడీ 50 కాదు 90% తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఇలా కాదు కదా, వీళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. సో ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్. సార్ వైల్డ్ కార్డ్లో మీకు ఎవరంటే ఇష్టం సార్? వైల్డ్ కార్డ్లో ఇప్పుడు వెళ్ళిపోయాను కదా ఆల్రెడీ. ఇంకా నాకు హరితేజ అంటే ఇష్టం. మీకు హరితేజ? ఏదైనా లేడీ పెన్ అండి. కాదు, ఇప్పుడు రోహిణి అంత బాగా ఆడింది కదా, అంటే లావుగా ఉంది, నువ్వు గేమ్ 0. లేదు, రోహిణి బాగా ఆడుతుంది. కొన్ని వాటర్ కావాలా నీకు? ఇక ఇదంతా వాటర్ కానీ తాగలేమంతే. నోను అన్నా నేను మీడియా జబర్దస్త్ చేస్తానండి. ఓకే, అవునా? అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంది అంటారు ఏ టైం వేస్ట్ అంత బాగోలేదు అని అంటారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? టైం వేస్ట్ ఏం లేదు కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్స్, రిఫ్రెష్ అయితే ఉందంటారా బిగ్ బాస్ చూస్తే? ఉంది. మీరు ఏం చేస్తారు సార్? నేను ఐటీ జాబ్ చేసి మీరు టైం తీసుకుని బిగ్ బాస్ చూస్తున్నారంటే రియల్లీ సూపర్, చాలా గ్రేట్. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే, అందుకని ఇంకా వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.